వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు డిటర్మైనింగ్ అండ్ డేటా వేర్హౌసింగ్ వీడియోస్లో జనరేటింగ్ స్ట్రాంగ్ అసోసియేషన్ రూల్స్ ఫ్రమ్ ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ ఇన్ అప్రియరీ అల్గారిథం అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో మనం ప్రీవియస్ వీడియోస్లో చూసాము అప్రియరీ అల్గారిథం అంటే ఏంటి అండ్ ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ని ఎలా జనరేట్ చేయాలి అప్రియరీ అల్గారిథం యూస్ చేసుకుని అని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో అప్రియరీ అల్గారిథం యూస్ చేసుకుని ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ జనరేట్ చేసిన తర్వాత ఆ ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ నుంచి స్ట్రాంగ్ అసోసియేషన్ రూల్స్ ఇఫ్ దెన్ రూల్స్ ఏవేవి స్ట్రాంగ్ రూల్స్ ఉంటాయి అవి ఎలా జనరేట్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో అసలు ఈ స్ట్రాంగ్ అసోసియేషన్ రూల్స్ జనరేట్ చేయడానికి స్టెప్స్ ఏంటంటే, సో ఫర్ ఈచ్ ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్ ఐ జనరేట్ ఆల్ నాన్ ఎంప్టీ సబ్సెట్స్ ఆఫ్ ఐ. సో మనము అప్రియరీ అల్గారిథం యూస్ చేసి మనకి ఏదైనా ట్రాన్సాక్షనల్ డేటాబేస్ ఇస్తే ఆ ట్రాన్సాక్షనల్ డేటాబేసెస్ నుంచి మన ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ని జనరేట్ చేస్తాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా ఒక డేటాబేస్ ఇచ్చారనుకోండి, ట్రాన్సాక్షన్ డేటాబేస్లో ఒక టేబుల్, ఇక్కడ ట్రాన్సాక్షన్ టేబుల్, ఇందులో 9 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. 9 ట్రాన్సాక్షన్స్లో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఈ ఐటమ్స్లో ఫ్రీక్వెంట్ ఐటమ్స్ ఏవి, ఫ్రీక్వెంట్గా వచ్చే ఐటమ్ సెట్ ఏది, ఇక్కడ ఫస్ట్ ట్రాన్సాక్షన్లోనేమో I1 I2 I5 ఉంది, సెకండ్లో I2 I4 ఉంది. ఇలా 9 ట్రాన్సాక్షన్లో 9 డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. సో ఈ అన్నిటి ట్రాన్సాక్షన్లో ఫ్రీక్వెంట్గా రిపీట్ అయ్యే ఐటమ్స్ ఏవి అని మనం జనరేట్ చేయాలంటే అప్రియరీ అల్గారిథం యూస్ చేస్తాం. సో అప్రియరీ అల్గారిథం యూస్ చేసుకుని ఎట్ లాస్ట్ మనం చూడండి, ఇక్కడ I1 I2 I3 I1 I2 I5 ఈ రెండు ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ అంటే జనరేట్ చేసాం. సో ఇలా అప్రియరీ అల్గారిథం యూస్ చేసుకుని ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ జనరేట్ చేసిన తర్వాత వీటిలో నుంచి స్ట్రాంగ్ అసోసియేషన్ రూల్స్ ఎలా జనరేట్ చేయాలి అవి సపోజ్ I1 to I2 I5 ఇది ఒక రూలు, I2 to I1 I5 ఇది ఒక రూలు. ఇలా వీటిలో స్ట్రాంగ్ ఏది, వాటిని ఎలా జనరేట్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో మనకి ఇప్పుడు స్ట్రాంగ్ అసోసియేషన్ రూల్స్ జనరేట్ చేయడానికి స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ ఫర్ ఈచ్ ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్, నేను లాస్ట్ చూపించాను కదా ఇందాక, మనకి ఇచ్చిన ట్రాన్సాక్షనల్ డేటా టేబుల్లో నుంచి I1 I2 I5 I1 I2 I3 అనేది ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ వచ్చినాయి అని చెప్పాను కదా. సో ఆ ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ నుంచి ఏం చేస్తామంటే, సపోజ్ I అనేది ఇప్పుడు I1 I2 I5 ఉంది, అది ఒక ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్. I2 I3 I5 ఉంది, అది ఇంకొక ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్. సో ఏదైనా ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్కి జనరేట్ ఆల్ నాన్ ఎంప్టీ సబ్సెట్స్ ఆఫ్ I. సో మనకు వచ్చిన ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్కి అన్ని నాన్ ఎంప్టీ సబ్సెట్స్ రాయండి. రాసిన తర్వాత ఫర్ ఎవ్రీ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఎస్ ఆఫ్ I, ఇప్పుడు రాస్తాం కదా నాన్ ఎంప్టీ సబ్సెట్, ప్రతి నాన్ ఎంప్టీ సబ్సెట్కి అవుట్పుట్ ద రూల్ ఎస్ టు I మైనస్ ఎస్. అంటే ఇప్పుడు సపోజ్ మన ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ I1 I2 I5 అనుకోండి, దీనికి అన్ని నాన్ ఎంప్టీ సబ్సెట్స్ రాయాలి. I1 ఒకటి, I2 I5 I1 I2 I1 I5 I2 I5 ఇలా అన్ని నాన్ ఎంప్టీ సబ్సెట్ రాసిన తర్వాత సపోజ్ ఇప్పుడు I1 అనేది ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ కదా. సో రూల్ జనరేట్ చేయాలి. ఎలాగా, I1 to I మైనస్ ఎస్, ఇది I అనుకోండి, ఇది ఎస్ అనుకోండి. I మైనస్ ఎస్ అంటే ఏంటిది, I2 I5. ఇది ఒక రూలు, I1 to I1 I2 I5 ఇలా అన్ని సబ్జెక్ట్స్కి జనరేట్ చేయాలి. జనరేట్ చేసి ఇది స్ట్రాంగ్గా కాదా అని ఎప్పుడు చెప్తాము, ఇఫ్ సపోర్ట్ కౌంట్ ఆఫ్ I బై సపోర్ట్ కౌంట్ ఆఫ్ ఎస్ గ్రేటర్ దాన్ అండ్ ఈక్వల్ టు మినిమం కాన్ఫిడెన్స్. సో మనకి మినిమం సపోర్ట్ మినిమం కాన్ఫిడెన్స్ ఇస్తారు కదా. సో ఇది సపోర్ట్ కౌంట్ ఆఫ్ I బై సపోర్ట్ కౌంట్ ఆఫ్ ఎస్ మన మినిమం కాన్ఫిడెన్స్ కంటే గ్రేటర్ ఉంటే దాన్ని స్ట్రాంగ్ అని చెప్తాం. మనం ఇప్పుడు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. సో మనకి ఇచ్చిన ట్రాన్సాక్షన్ టేబుల్ ఇది, మినిమం సపోర్ట్ 2, మినిమం కాన్ఫిడెన్స్ 70%. సో ఇది ఆల్రెడీ నేను ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ ఎలా జనరేట్ చేయాలి అని నేను ఒక వీడియోలో చెప్పాను, 2 ఎగ్జాంపుల్స్. అయినా సరే ఇప్పుడు మనం స్ట్రాంగ్ అసోసియేషన్ రూల్స్ జనరేట్ చేయాలంటే మనకి ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ కావాలి కాబట్టి నేను మళ్ళీ ఒక సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇది మనకి ఇచ్చిన టేబుల్, 9 డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్లో డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి.
నేను ఇప్పుడు ఫస్ట్ ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ జనరేట్ చేయాలంటే ఫస్ట్ క్యాండిడేట్ 1 ఐటమ్ సెట్ అనేది నేను జనరేట్ చేయాలి. క్యాండిడేట్ 1 ఐటమ్ సెట్స్ ఎలా జనరేట్ చేస్తాము అంటే ప్రతి ఐటమ్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది ఈ ట్రాన్సాక్షన్ టేబుల్లో జస్ట్ రాయండి. సో ఐటమ్ నేము, అది ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, అది సపోర్ట్ కౌంట్. సో దీని నుంచి నేను ఫ్రీక్వెంట్ 1 ఐటమ్ సెట్ని జనరేట్ చేయాలి. ఎలా జనరేట్ చేస్తానంటే నా మినిమం సపోర్ట్ ఎంత, ఇక్కడ 2, నా మినిమం సపోర్ట్ 2. సో మినిమం సపోర్ట్ 2 సాటిస్ఫై చేస్తున్న ఐటమ్స్ అన్నీ కూడా క్యాండిడేట్లో నుంచి ఫ్రీక్వెంట్గా వచ్చేస్తాయి. సో ఇక్కడ అన్ని మినిమం సపోర్ట్ 2 సపోర్ట్ చేస్తున్నాయి. సో మనకి క్యాండిడేట్ 1 ఐటమ్ సెట్టే ఫ్రీక్వెంట్ 1 ఐటమ్ సెట్ అయింది. నెక్స్ట్ క్యాండిడేట్ 2 ఐటమ్ సెట్ జనరేట్ చేయండి. క్యాండిడేట్ 2 ఐటమ్ సెట్ ఎలా, ఈ క్యాండిడేట్ 1 ఐటమ్ సెట్స్ని జాయిన్ చేస్తే I1 I2 I1 I3 I1 I4 I1 I5, అలాగే I1 I2 I3 I2 I4 I2 I5, అలాగే I3 I4 I4 I3 I4 I3 I5 I4 I5. సో ఇలాగ క్యాండిడేట్ ఇక్కడ దీని నుంచి L1 నుంచి ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్ నుంచి క్యాండిడేట్ 2 ఐటమ్ సెట్ అనేది మనం జనరేట్ చేయాలి. జనరేట్ చేస్తే ఇలా వస్తుంది. దానికి అగైన్ మళ్ళీ మనం ఈ ట్రాన్సాక్షన్ టేబుల్ యూజ్ చేసుకొని సపోర్ట్ కౌంట్స్ రాసుకోవాలి. సపోజ్ I1 I2 4 అని రాసాము. ఎలా రాసాము, I1 I2 ఎన్నిసార్లు రిపీట్ అయింది, I1 I2 1 I1 I2 2 I1 I2 3 I1 I2 4 టైమ్స్. ఇలా ప్రతి దానికి సపోర్ట్ కౌంట్ రాయాలి. దీని నుంచి మనం ఫ్రీక్వెంట్ 2 ఐటమ్ సెట్స్ జనరేట్ చేయాలి. ఫ్రీక్వెంట్ 2 ఐటమ్ సెట్స్ ఎలా జనరేట్ చేస్తామంటే ఏదైతే మినిమం సపోర్ట్ కౌంట్ 2 సాటిస్ఫై చేస్తుంది ఆ సెట్ మాత్రమే ఉంచుతాము ఫ్రీక్వెంట్ 2 ఐటమ్ సెట్లో, రిమైనింగ్ అన్ని ఎలిమినేట్ చేస్తాం. సో మనకి ఇచ్చిన క్యాండిడేట్ 2 ఐటమ్ సెట్స్లో ఫ్రీక్వెంట్ 2 ఐటమ్ సెట్స్ ఇవి. సో ఇప్పుడు మనం ఇలా ఫ్రీక్వెంట్ 2 ఐటమ్ సెట్స్ జనరేట్ చేసినప్పుడు ఒక పాయింట్ అనేది మనం గుర్తుంచుకోవాలి. సో ఈ ఫ్రీక్వెంట్ 2 ఐటమ్ సెట్స్లో ఉండే అన్ని సెట్స్ యొక్క సబ్సెట్స్ కూడా ఫ్రీక్వెంటే అవ్వాలి. ఓకే, అంటే ఇప్పుడు I1 I2 ఉంది, I1 ఫ్రీక్వెంట్ అవ్వాలి, I2 కూడా ఫ్రీక్వెంట్ అవ్వాలి. ఇప్పుడు I1 I3 ఉంది, I1 ఫ్రీక్వెంట్ అవ్వాలి, I3 ఫ్రీక్వెంట్ అవ్వాలి, అలా. సో ఇప్పుడు దీని నుంచి ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్ 3 జనరేట్ చేయాలి. ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్ 3 అంటే ఏంటి, సేమ్ మనకి ఇక్కడ ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్ 2 ఉంది కదా, దీన్ని మళ్ళీ అగైన్ జాయిన్ చేయండి. I1 I2 I3 I1 I2 I3 I1 I2 I5 ఇలా జనరేట్ చేస్తున్నప్పుడు దాని నాన్ ఎంప్టీ అన్ని సబ్సెట్స్ కూడా ఫ్రీక్వెంట్ అవ్వాలి. ఫ్రీక్వెంట్ అవ్వలేదు అనుకోండి అది క్యాండిడేట్ 3 ఐటమ్ సెట్స్లోకి రావు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను I1 I2 I4 చేశాను అనుకోండి, I1 I2 I4 ఒక సెట్ చేశాను అనుకోండి, I1 I4 కూడా నాకు ఫ్రీక్వెంట్ అవ్వాలి ఆ సెట్లో. సపోజ్ అంటే I1 I2 I4 అనేది 3 ఐటమ్ సెట్గా నేను జనరేట్ చేశాను అనుకోండి, I1 I2 ఫ్రీక్వెంట్ అవ్వాలి, I1 I4 ఫ్రీక్వెంట్ అవ్వాలి, I2 I4 ఫ్రీక్వెంట్ అవ్వాలి. కానీ ఈ సెట్ చూడండి I1 I4 ఫ్రీక్వెంటా కాదు, అందుకని ఇది 3 ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్లోకి రాదు. సో ఏదైతే సెట్ యొక్క ఆల్ నాన్ ఎంప్టీ సబ్సెట్స్ కూడా ఫ్రీక్వెంట్ అవుతాయో అవే క్యాండిడేట్ 3 ఐటమ్ సెట్స్లోకి వస్తాయి. క్యాండిడేట్ 3 ఐటమ్ సెట్స్లో సపోర్ట్ కౌంట్ సాటిస్ఫై చేసినాయి ఫ్రీక్వెంట్ 3 ఐటమ్ సెట్స్ వస్తాయి. సో ఇక్కడికి 3 అయినాయి. తర్వాత 4 మనం జనరేట్ చేయొచ్చా అంటే 4 జనరేట్ చేయాలంటే ఏం జనరేట్ చేయాలి, I1 I2 I3 I5 చేయాలి. I1 I2 I3 I5 చేయాలి. కానీ దీని నాన్ ఎంప్టీ సబ్సెట్స్ అన్నీ కూడా ఫ్రీక్వెంట్ అవ్వాలి. ఇప్పుడు I2 I3 I5 తీసుకోండి, ఉందా ఇందులో, లేదు. అంటే I1 I2 I3 I5 అనేది రాదు. అంటే ఇవే మనకి ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్. సో ఇప్పుడు ఇలా ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ జనరేట్ చేసుకుని దాని నుంచి స్ట్రాంగ్ ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ జనరేట్ చేసుకుని దాని నుంచి స్ట్రాంగ్ అసోసియేషన్ రూల్స్ అనేవి జనరేట్ చేయాలి. సో మనకు వచ్చిన ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ ఏంటి, I1 I2 I5 I1 I2 I3. సో I1 I2 I5 నుంచి ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ దానికి I1 I2 I5కి ఆల్ నాన్ ఎంప్టీ సబ్సెట్స్ రాయండి. I1 I2 I5 I1 I2 I1 I2 I1 I5 I1 I5 I2 I5. సో ఇవన్నీ ఆల్ నాన్ ఎంప్టీ సబ్సెట్స్ ఆఫ్ I1 I2 I5.
ఇప్పుడు చూడండి, ఇప్పుడు రూల్స్ జనరేట్ చేయండి. ఎలా? I1 టు మన ఫ్రీక్వెంట్ ఐటమ్స్ ఏంటి? I1, I2, I5. సో ఈ I1 తీసేయండి, I1, I2, I5లో ఇంకా మిగిలిన ఏంటి? I2, I5. సో I1 టు I2, I5 ఒక రూలు. సో ఇది మనం తీసుకోవాలా స్ట్రాంగ్గా కాదా? ఎలాగా ఫైండ్ అవుట్ చేస్తామంటే కాన్ఫిడెన్స్ క్యాలిక్యులేట్ చేయండి. కాన్ఫిడెన్స్ ఎలాగా? సపోర్ట్ కౌంట్ ఆఫ్ I1, I2, I5 డివైడెడ్ బై సపోర్ట్ కౌంట్ ఆఫ్ I1. సో ఇవి ఎలా చూసుకుంటాం మనము? ఇందులో కనిపిస్తాయి మనకి ఫ్రీక్వెంట్ ఐటమ్స్ సెట్స్ జనరేట్ చేసినప్పుడు టేబుల్స్లో మనం చేసుకుంటాం. I1, I2, I5 సపోర్ట్ కౌంట్ ఎంత? 2. అలాగే సపోర్ట్ కౌంట్ ఆఫ్ I1 ఇక్కడ 6 అని ఉందా? సో 2/6 ఇంటూ 100 ఎంత వచ్చింది? 33%. మనకి మినిమం సపోర్ట్ కౌంట్ ఎంత అని ఇచ్చారు? ఫస్ట్లో 70 అని ఇచ్చారు. సో మనకి ఇచ్చింది 33%, విచ్ ఇస్ లెస్ దాన్ 70. సో ఇది మనకి యాక్సెప్ట్ కాదు, స్ట్రాంగ్ అసోసియేషన్ రూల్ కాదు. I1 టు I2, I5. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, I2 టు I1, I5 సేమ్ అలాగే క్యాలిక్యులేట్ చేయండి. సపోర్ట్ కౌంట్ ఆఫ్ I1, I2, I5 డివైడెడ్ బై సపోర్ట్ కౌంట్ ఆఫ్ I2. అది కూడా 29% వచ్చింది, విచ్ ఇస్ లెస్ దాన్ 70%. సో స్ట్రాంగ్ అసోసియేషన్ రూల్ కాదు. నెక్స్ట్ I3కి 70 వచ్చింది, 100% వచ్చింది. సో ఇట్ ఈస్ అ స్ట్రాంగ్ అసోసియేషన్ రూల్. నెక్స్ట్ మన సబ్సెట్స్ ఇంకా ఏమున్నాయి? I1, I2 ఉంది. సో I1, I2 టు I5 దాని కాన్ఫిడెన్స్ వచ్చేసి మనకి 50%. సో విచ్ ఇస్ లెస్ దాన్ 70%. సో నాట్ యాక్సెప్టబుల్. నెక్స్ట్ I1, I5 టు I2 ఇట్స్ కాన్ఫిడెన్స్ ఇస్ 100%, విచ్ ఇస్ గ్రేటర్ దాన్ 70%. సో ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ అసోసియేషన్ రూల్, స్ట్రాంగ్ అసోసియేషన్ రూల్. రిమైనింగ్ I2, I5 టు I1 which confidence is 100%, which is greater than 70%. So not acceptable. It is greater than 70%, so acceptable. It is greater than 70, so acceptable. సో మనకి స్ట్రాంగ్ అసోసియేషన్ రూల్స్ ఏమేమి ఉన్నాయి? మనకి ఫ్రీక్వెంట్ ఐటమ్స్ సెట్స్కి I2, I5, I1కి I5 టు I2, I3, I1, I5 టు I2, I2, I3, I1. సి ఈ విధంగా మనము స్ట్రాంగ్ అసోసియేషన్ రూల్స్ అనేవి ఫ్రమ్ ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ నుంచి అప్రియరీ అల్గారిథంలో మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు.